మళ్ళీ మీ అందరితో చక్కగా జెండా వందనం వచ్చి ఎగిరేసి చాలా సంతోషంగా ఉంది. మీరు పాట తాత్పర్యం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, పెద్దవాళ్ళు అయ్యాక అవన్నీ బాగా తెలుసుకొని మన దేశ గౌరవాన్ని కాపాడాలి. మన జెండా ఎప్పుడు ఎత్తులో అందరి జెండాల కన్నా కూడా మన జెండా ఎప్పుడు ఎగురుతూ ఉండాలి. మన దేశ పేరుని నిలబెట్టాలి. మీరందరూ బాగా చదువుకొని పైకి రావాలని కోరుతూ బాగా దేవుడిని తలుచుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ విరమిస్తున్నాం. మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారా మన అతిథులు. ఒకప్పుడు మన రాష్ట్రం వెళ్ళిపోయింది, అది మన చేతిలో లేదు. అదే అదే పక్క పక్కనే గవర్నర్ ప్రధాన ఉపజాలకి, తర్వాత తోటి ఉపాధ్యాయులు, తర్వాత చిన్నారులు, విద్యార్థులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నీలిమ, నేను టీచర్ని. మీలాగే నా దగ్గర కూడా 200 మంది చిన్నపిల్లలు ఉంటారు. గవర్నమెంట్ స్కూలే నాది కూడా. అది ఇక్కడ హైదరాబాద్. పేరు విన్నారు హైదరాబాద్? దేనికి రాజధాని హైదరాబాద్? మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని అదే 10 ఏళ్ళ దాకా. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. అక్కడే చేస్తాను నేను కూడా. నా పిల్లలందరినీ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పని మీద ఇక్కడికి అనుకోకుండా ఒక ఫంక్షన్కి వచ్చాము, రాలేమేమో అని బాధపడ్డాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మన మీరే నేటి బాలరే రేపటి పౌరులు. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా నాకు తెలుసు చిన్నపిల్లలు మీకు సరిగా అర్థం కాదు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి? విద్యార్థులుగా మన యొక్క క్రమశిక్షణ పాటించుకోవాలి. సమయానికి స్కూల్. మీరు విద్యార్థుల యొక్క విధులు చదువుతున్నారా? రోజు నేర్చుకుంటున్నారా? ఎన్ని సూత్రాలు, రాజీ లేని సూత్రాలు ఉన్నాయా అంటే ఏది ఏమైనప్పటికీ మనం స్కూల్కి ఖచ్చితంగా రావాలి కదా. రోజు డిసిప్లిన్ క్రమశిక్షణతో రావాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి. తోటి వారితో కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా జనరల్గా మీరు నేర్చుకోవాలి విద్యార్థులుగా. అవి పాటిస్తూ ఉంటే రేపు క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మనము ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని క్లాసులు కొట్లాడుకుని అటువంటి మీ చిన్నపిల్లలు మీకేముండవు అటువంటివి. మన భారతదేశం గురించి చెప్పుకోవాలనంటే భారతదేశము పరాయి రాష్ట్ర పాలన నుంచి వచ్చిన తర్వాత మన కోసం ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైన రోజు రాజ్యాంగము, కోర్టులు, చట్టాలు అవన్నీను. దాని సందర్భంగా మనము జనవరి 26 నాడు కూడా జెండాను ఎగరవేస్తాము. జాతీయ గీతాన్ని కూడా పాడతాము. నెక్స్ట్ మేడం గారు చెప్పారు తర్వాత పాడతారని. సో కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఈవిడ రిటైర్డ్ టీచర్ గారు మా పిన్ని గారు చెప్పినట్టుగా ఎప్పుడు మన భారతదేశ జెండా ఎగురుతూనే ఉండాలి, పైలోనే ఉండాలి అని. అంటే మన కోసం కాశ్మీర్ లాంటి మంచు ప్రదేశాల్లో సైనికులందరూ ఎంతో కష్టపడుతున్నారు కదా. వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళ వృత్తి చేస్తున్నారు. మనం మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. టీచర్లుగా మా బాధ్యత మేము, స్టూడెంట్స్గా మీ బాధ్యత మీరు నిర్వహించి చక్కగా చదువుకునే వృత్తిలోకి రావాలని ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మేడం గారికి, సార్లకి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మనకి రాజ్యాంగ దినోత్సవం రిపబ్లిక్ దినోత్సవం. మనకి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మీ అందరికీ ఇక్కడికి అటెండ్ అయినటువంటి టీచర్స్కి, మన ఉపాధ్యాయులకి, మాస్టర్కి, అలాగే విద్యార్థికి రాజ్యాంగ ప్రవేశిక ఇది చదువుతానమ్మా. ముందు మనం ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అసలు రాజ్యాంగం ఎందుకోసం అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి. ఏ విధంగా పరిపాలించుకోవాలి? మన దేశాన్ని అన్నప్పుడు ఒక లిఖితపూర్వక రాజ్యాంగం తయారు చేయబడింది. ఆ రాజ్యాంగం నిర్మాత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం అంబేద్కర్ గురించి. ఆయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడి, ఒక కమిటీ నిర్వహించబడి ఆ కమిటీలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అతి పెద్ద రాజ్యాంగం, మన లిఖితపూర్వక అతి పెద్ద రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. అందువల్ల మనందరం కూడా దేశభక్తితోటి ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో సగౌరవంగా, ఎంతో ఎత్తులో మనం జెండా ఎగరేయవలసిన అవసరం ఉంది. అలాగే రాజ్యాంగం ఈ రోజు అమల్లోకి వచ్చింది. మరి ఎప్పుడు ఆమోదించబడిందంటే నవంబర్ 26వ తారీఖు మాట. ఇప్పుడు మా రిపబ్లిక్ డే మనం జరుపుకునేది ఎప్పుడంటే జనవరి 26వ తారీఖు. రాజ్యాంగం తయారు చేయడానికి పట్టిన కాలం మనకి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కాలం పట్టింది. ఈ కాలంలో మనకు రాజ్యాంగం తయారు చేసి చక్కగా రాజ్యాంగం మన భారతదేశానికి అందించారు. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి మన భారతదేశాన్ని మనమే సగౌరవంగా చక్కగా ఒక ఆర్డర్లో మనం పరిపాలించుకోవడం జరుగుతుంది. అంటే ఎవరికి కూడా మనం భయపడక్కర్లేదు. రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రతిదీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మన ఉద్యోగాలు రావాలన్నా, మీకు రిజర్వేషన్ కావాలన్నా, లేదా ఒక న్యాయబద్ధంగా కోర్టులో ఒక తీర్పు రావాలన్నా ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే మన రాజ్యాంగానికి అనుగుణంగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రవేశం కూడా ఇవ్వడం జరిగిందో చదువుతాను వినండి. చెప్పండి అందరూ కూడా. భాష ప్రతిజ్ఞ చేయించాలంటారు. అక్కలేదండి, అలా చదివండి.
అన్ని చేయించాలి. అంటే ఇది ఫ్లడ్జ్ కాదు కదండి. ఇది ఆ. అంటే సందర్భం పోనీ మాత్రం చెప్పండి మీరు చెప్పండి పర్లేదు. explain చేయండి మీరు. చెప్పండి ఫోన్ పెట్టండి ఫ్లడ్జ్ రేపు. భారతదేశ ప్రజలమైన గట్టిగా చెప్పాలి. మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వేచ్ఛను హోదాలో అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో గౌరవమును జాతి ఐక్యతను